స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాము. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. కళ్యామాకు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు దూరగా గొలుచుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మొత్తం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. 1/2 చెంచాడు ఇంగు, 1 చెంచాడు అల్లం వెల్లిపాయ, చెంచాడు కారపొడి, తగినంత ఉప్పు, మొత్తం ఇలా కలుపుకోవాలి. 4 కోడిగుడ్డు పలగొట్టు ఇందులో పోసుకున్నాం. ఇలా వీటిని అట్లే ఉంచుకోవాలి. కలపద్దు, కలిపి తెచ్చుకపోతాయి. ఇది చిన్న మంటగా ఉడికించుకోవాలి. మధ్యన కొంచెం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇది ఫ్రై చేస్తాం కదా కోడిగుడ్డ ఉల్లిగడ్డతోటి, అందుకోసంకే దీన్ని మధ్య కలపాలి చిన్న మంట పెట్టి. కోడిగుడ్ల ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇది కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. కోడిగుడ్ల ఫ్రై రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది.